మరి సమయంలో మరి వాక్య పరిచయ వరకు డాక్టర్ విద్యాపతి గారు వాక్యాన్ని ఇస్తారు కాబట్టి మనందరి విషయంలో వాక్యం ఉన్నారని మరి సమయాన్ని అనుభవిస్తాం. యేసుక్రీస్తునామములో ఆపర్లపేట సంఘస్థులందరికీ వందనాలు తెలుస్తున్నానండి. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ఇక్కడ నిలబడ్డామంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం లేకుండా ఇక్కడ పడలేదు. యేసుప్రభు వారి చిత్తం ఉంది కదా, మీరు ఇక్కడ రావాలి, ఇక్కడ వాక్యం చెప్పాలని ఆయన చిత్తం ఉండగా ఆయన తీసుకొచ్చినందుకు దేవుని వందనాలు. నన్ను ఆహ్వానించిన ఆపర్లపేట సంఘస్థులందరికీ, ఎథా కమిటీ మెంబర్స్కి, పాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ మీటింగ్స్ ఆల్రెడీ ఆంధ్ర కళాశాలలో కలెక్టర్ జువాలజీ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను ఇంతకుముందు కూడా నేను మీకు వాక్యం చెప్పాను, లాస్ట్ ఇయర్ చెప్పాను, కూడా చెప్పాను. సరే, నాకు ఇవ్వబడిన వాక్యము పాపములు మోసుకొని పోవుటకు, పాపములు మోసుకొని పోవుటకు. ఈ పాపములు ఎవరి పాపాలండి? నా పాపాలే. నా పాపాలు చాలా చేశాను. నేను చేయలేదని చెప్పడానికి ఎవరికైనా చెప్పాలి, చేయలేదు వేరే చెప్పాలంటే మీరు తప్పు చేయలేదని ఎవరైనా చెప్పలేదు. అందరం పాపం చేసిన వాళ్ళే. ఈ పాపములు మోసుకుని పోవుటకు ఎవరికి ఈ లోకానికి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నా పాపాలు, నీ పాపాలు తన శరీరం మీద వేసుకుని, అక్కడ యేసు ప్రభు కూడా చూడండి సార్, ఆయన శరీరం మీద నీ పాపాలు, నా పాపాలు వేసుకుని సిలువ అనే మ్రాణాన్ని, ఒక చెక్కతో చేయబడిన సిలువ అనే మ్రాణు మీద పోసాడు. ఎందుకంటే అవసరమా? ఆయనకు అవసరమా? ఒక మనిషి లోకంలో పాపం చేస్తే ఆ పాపానికి విమోచన లేదా పాపానికి క్షమాపణ కావాలంటే రక్తము చిందించబడాలి. జంతువుల రక్తమైనా మనిషి యొక్క రక్తమైనా చిందించాల్సిందే. అప్పుడు నీ పాపాలు, నా పాపాలు క్షమించబడతాయి. లేకపోతే లేదండి. ఏ ధర్మశాస్త్ర వేళని చూడండి, హిందువుల ధర్మానికి సంబంధించిన కానీ పురాణ కానీ బైబిల్ ఎన్ని రక్తం చిందించాల్సిందే, పాపాలు క్షమించబడాలి. దాని కొరకు దేవుని యొక్క కుమారుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఎక్కడ ఉంటారండి? దేవుడి స్థలం కంటే పరలోకం. తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కుడి పార్శ్వంలో కూర్చుని ఉంటాడు. తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కుమారుడు కూర్చుని ఉంటాడు. వాళ్ళు పరలోకంలో వేలాది దూతలతో కొనియాడబడుతూ ఉంటారండి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నిత్యము కొనియాడబడుతూ ఉంటారు పరలోకంలో. తండ్రి పైన ఉన్నాడు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు కుడి పార్శ్వంలో కూర్చుని ఆయన వింటున్నాడు. ఈ మాట మీరు కూర్చోవడం చూస్తున్నాడు, ఆయన మీరు మాట్లాడడం వింటున్నాడు. తెలుసా? పైన ఆకాశంలో చూస్తున్నాడు. అలాంటి దేవుడు ఏ స్వరూపంలో ఉంటారు? ఆత్మ స్వరూపులై ఉంటారు. దేవుడు ఆత్మతో కలిగి ఉంటాడు. మళ్ళీ మట్టి శరీరం మనది, మళ్ళీ మట్టి శరీరం దేవుడు ఉండదండి. ఆత్మతో ఆత్మ శరీరం కలిగి ఉంటారు తండ్రి కుమారుడు. ఆ తర్వాత వాడేంటి? మహిమతో, తేజస్సుతో నింపబడి ఉంటారు. మీరు దేవుడి దగ్గర వెళ్ళినట్లయితే దేవుడు చూడాలనుకుంటున్న వల్ల కాదండి. ఎందుకని వాళ్ళ తేజస్సు, వాళ్ళ వెలుగు, వాళ్ళ యొక్క అది చూసినట్లయితే దేవుడి ముందు మనం నిలబడితే మసిపూసి అయిపోతాం. ఎందుకని దేవుడు పరిశుద్ధుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు. వాళ్ళ ఏ పాపము లేదు, మనలో అయితే పాపం ఉంది. కాబట్టి
వాళ్ళ మహిమ ముందు, వాళ్ళ తేజస్సు ముందు ఈ శరీరంలో నిలబట్టి మసిపోగైపోతాం, కాలిపోతాం. అలాంటి దేవుడు, సర్వ అధికారం కలిగిన యేసుక్రీస్తు కుమారుడు, మహిమను కలిగి తేజస్సును కలిగి కొన్ని వేల దూతలతో ప్రయాణపడుతున్న ఒక దేవుని యొక్క కుమారుడు, సర్వ సృష్టికి అధికారం కలిగిన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం? మీ కోసం, మీ కోసం, అందరి కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి మన పాపాలను నడిపిస్తాడు. మన అబద్ధాలు, మన అసూయ, మన ద్వేషం, రకరకాల ఎన్ని చెప్పిన మాట వినకపోవడం, ఎన్ని పాపాలే ఇవి మోసుకుని దేని మీద, తన శరీరం మీద అంటే ఒక గుంటూరులో ఉన్న వాళ్ళే కాదండి, ప్రపంచ దేశాల్లో ఉన్న అందరి మనుషుల యొక్క పాపాలని తన శరీరం మీద మోసుకున్నాడు. ఆ శరీరం మీద వేసుకున్నాడు. ఆయన వేసుకుని దేని మీద మోసాడు? సిలువ అనే మ్రాము. తెలుసండి సిలువ ఎంత వరకు తెలుసండి మీకు? 150 కేజీలు సిలువ. ఎంత దీని మీద సిలువ వేసుకున్నాడు యేసుక్రీస్తు ఆ సిలువ 150 కేజీలు బరువున్న సిలువని వీపు మీద వేసుకున్నాడు. ఒక 20 కేజీలు బరువు ఎక్కుతారండి మీరు. ఒక 20 కేజీలు బియ్యం కానీ ఒకవేళ ఇస్తే ఏమన్నా మోయగా మన అమ్మో ఒక చెయ్యిలో పడుతున్నాను. 150 కేజీల బరువు ఉన్న సిలువను, ఒక చెక్కతో చేయబడిన సిలువను వేసుకోము మీ పాపాల కోసం, నా పాపాల కోసం తన శరీరంలో వేసుకున్న కోసం. అదే నా యొక్క కాపీ. అసలు పాపం ఏంటి? పాపం 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 అని ప్రతి ఒక్కరు పాపం అంటున్నారు. ఏంటి పాపం అంటే? సృష్టిలో దేవుడు పైన ఆకాశాన్ని, కింద భూమిని, చంద్రుడిని, సూర్యుడిని, సముద్రాన్ని, నక్షత్రాన్ని అందరినీ కలిగేసిన తర్వాత ఏం చేశాడంటే మట్టి తీసుకుని ఒక మట్టితో తన పోలికగా మానవుని తయారు చేశాడు. ఒక మట్టి కింద పోసాడు. పోసి తన పోలికే వేసుకోవడం చూడాలంటే మీ పోలిక చూసుకోండి. తన పోలికగా ఆ మట్టితో తయారు చేసి కొనుక్కొని తయారు చేసి నాసికారంలో జీవాత్మవుడు ఆయన ఎవరయ్యారండి? ఆదాము. ఈ ఆదాముకి ఆపరేషన్ చేశాడు యెహోవా దేవుడు. ఆ రోజుల్లో ఎనస్థీషియా లేదండి. ఎనస్థీషియా ఉన్నది. యెహోవా దేవుడు ఎనస్థీషియా వల్ల గాఢ నిద్రగా చేసే ఆదాముకి అందులో ఒక పక్క టెంక తీసుకుని స్త్రీని పెట్టి స్త్రీని కూడా అమ్మను కూడా తయారు చేశాడు. ఆదాము అయిపోయాడు, రెడీ అయిపోయాడు, అమ్మ రెడీ అయిపోయింది. మంచి గార్డెన్ ఏదైనా మమ్మల్ని వేశాడు. ఈ గార్డెన్లో ఉండండి ఆదాము అమ్మ ఇద్దరు చక్కగా చెప్పి రోజు సాయంత్రం అయ్యేటప్పటికి యెహోవా దేవుడు ఆదాముతో మాట్లాడుతుండేవాడు. ఒక్కటే ఒక మాట చెప్పాడు, ఆ పండు తినబాగా అదిగో ఇల్లు కనుకుంటే ఆ పండు తినతున్నాడండి. ఒకటే మాట అని ఆ పండు తినద్దంటే సృష్టించిన ఆయనే, తయారు చేసిన ఆయన మాట వినాలి కదండి. ఆదాము ఏం పండు తినతున్నాడు ఆ పండు తినేశాడు. తినడం లేదండి, తినేశాడు. అంటే చెప్పిన మాట వినలేదు, అదే పాపం. చెప్పిన మాట వినకపోతే పాపం అయితే మనం తల్లిదండ్రుల మాట వింటున్నారా? యవనస్తులారా దేవుడి మాట వింటున్నారా? మీరు యవనస్తులు కానీ పెద్దోళ్ళు కానీ తల్లిదండ్రుల మాట వింటున్నారా? దేవుడి మాట వింటున్నారా? స్కూల్లో వెళ్ళినాక స్కూల్ క్లాస్ టీచర్ మాట వింటున్నారా? కాలేజీలో వెళ్ళి లెక్చరర్ మాట వింటున్నారా? మరి ఎన్ని పాపాలు ఉన్నాయి మా దగ్గర? చాలా పాపాలు. అవునా? మాట వినకపోవడమే, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అయింది. ఆ విధంగా పాపం అవడం వల్ల ఆదాము దగ్గర మనందరి రక్తంలో ప్రవహిస్తుంది ఏంటంటే పాపం. ఈ పాపం ప్రవహిస్తుంది. అందువల్ల మనకి ఏంటండి గర్వం. ఏమన్నా కానీ గర్వం ఇస్తే నేను గర్వం లేదు. చాలా గర్వం. మనకున్న గర్వం ఎవరికొందండి? గర్వం, అసూయ, ఒళ్ళు. చిన్నప్పుడైతే పక్కన దొంగతనం ఎన్ని ఉన్నాయి కదా, ఎన్ని పాపాలే కదా. పక్కన పెన్ను, పెన్సిల్ అప్పుడు ఏదో తీసుకుంటాం కదా. అవునా కదా? కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎన్ని పాపాలే. కాబట్టి మన రక్తంలో ఆదో వేసే విత్తనం, పాపం అనే విత్తనం ప్రవహిస్తూ ఉంది.
ఎక్కువైంది. పాపం ఎక్కువైతే పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏం చేశాడంటే జలప్రళయం తీసుకొచ్చాడు. ఆదాముని అప్పుడే సృష్టించిన తర్వాత ఒక 3-4 అధ్యాయాలు చూడండి, కయ్యను హేబెలుని హత్య చేశాడు. ముందు మాట వెళ్ళా అదే పాపం అన్నాడు, తర్వాత హత్య, ఆ తర్వాత దొంగతనం, ఆ తర్వాత వ్యభిచారం, అన్నీ వచ్చేసి ఇవే పాపాలు. అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయడం, కయ్యను ఎవరిని హత్య చేశాడు, సొంత తమ్ముని హత్య చేశాడు. వరుసగా పాపాలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు దేవుడు కోపం వచ్చిందా లేదా? దేవుడికి దేవుడు కోపం వచ్చి పెద్ద జలప్రళయం తీసుకొచ్చాడు. ఏమంటే ప్రపంచాన్ని మొత్తాన్ని నీటితో ముంచేశాడు. ఆ కోపం వచ్చినాడు. ఆయనే తయారు చేసింది, మనం తయారు చేసిన ఆయన, నన్ను తయారు చేసిన ఆయన. తప్పుడు పనులు చేస్తే కోపం కాదు, మనకి పిల్లలు బతుకుతాం. అవును కదా? సో దేవుడు కోపం వచ్చి జలప్రళయం తీసుకొచ్చి మొత్తం సృష్టి యావత్తు సముద్రంతో ముంచి పెట్టేశాడు. ఒక నోవహు కుటుంబాన్ని పెట్టి నీతి మంతుడైన నోవహు ఒకడే ఆ యొక్క పడవ ఎక్కడికి తీసుకొని అరారాత కొండకి తెచ్చింది. సరే కొంతకాలం గొప్పకాలం గడిచింది. ఆ రోజుల్లో తర్వాత దేవుడు ఉన్నాడు, అయ్యో ఈ నదిలో నదిలో మంచిది కాదు, మా సృష్టిని నేనే చెప్పేశాను, మరొకసారి చేయలే ఈ విధంగా సృష్టి యావత్తుని ఇలా జలప్రళయం తీసుకురాని చెప్పి ప్రభువు వాగ్దానం చేశాడు. సరే కొంతకాలం కృపకాలం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతాలు మరలా చూస్తూ ఉంటే పాపం పెరిగిపోయింది. ప్రపంచంలో ప్రతి మనిషి పాపమే. నిమిషాలు ఒక 10 హత్యలు జరిగిపోవాలి. 10 హత్యలు, వ్యభిచారం, దొంగతనం, కుట్రలు, కుతంత్రాలు, ఇవి ఎందుకు నేను అన్ని రకాల పాపాలు జరిగిపోతా ఉండేటప్పుడుగా యెహోవా దేవుడు ఏమనుకున్నాడంటే పాత నిబంధనలో రక్తం చిందిద్దామని. పాత నిబంధనలు ఏ రక్తం చిందించారండి? మేకల యొక్క రక్తం, గొర్రెల యొక్క రక్తం, ఎడ్ల యొక్క రక్తాన్ని చిందించాడు. మన పాపాల కోసం మన జంతువుల రక్తాన్ని చిందిస్తే ఎలా ఉపయోగం ఉందండి? ఉపయోగం కనబడాల. ఆ రక్తం జంతువుల రక్తం చిందించడం వీళ్ళు పాపం చేయడం. యెహోవా దేవుడు ఏమనుకున్నాడంటే ఇలా కాదు, ఈసారి నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఒకే ఒక అద్భుతీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకాలను పంపించి నా కుమారుడిని దేవుడితో సమానంగా ఉన్న సమాన అధికారం ఉన్న యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి మానవుడిగా పంపించి ఆయన రక్తం చిందిస్తే పిల్లల మార్పు వస్తుంది. నా పిల్లల మార్పు రాదు మనుషులు, ఈ నదిలో ఉదయం మంచిది కాదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. మరి ఎక్కువ దేవుడు ఏ రూపంలో ఉంటాడంటే ఆత్మస్వరూపి, తేజస్సుతో, మహిమతో ఉంటాడు కదా. మన శరీరం ఏంటంటే ఈ శరీరం కావాలంటే ఇక్కడ రావాలంటే పరలోకంలో దేవుడు కింద రావాలా? దేవుడు పై శరీరం లేదు, కింద ఉన్న శరీరం లేదు. అలాగే ఈ శరీరం కావాలి కదా. అందుకనే ఈ లోకంలో ఉన్న మరియకి మరి యొక్క గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు మనలాగా యేసు ప్రభు మానవ రూపంలో మనకలాగా కండరాలు, మనకలాగా నరాలు, మనకలాగా రక్తం, మనకలాగా ఆర్టరీస్, వెయిన్స్, ఆల్ ద ఆర్గన్స్ అన్నీ కలిగి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం? మీకోసం వచ్చాడు. మీకోసం వచ్చాడు. మీ పాపాలు, మీరు చేసిన మాట వినకపోవడం కానీ, మీకున్న గర్వం కానీ, మీకున్న ద్వేషం కానీ, నాలో ఉన్న కుళ్ళు కానీ, అవన్నీ తన శరీరం మోసుకొని పోవడానికి, అవన్నీ ప్రపంచంలో ఉన్న అందరూ తప్పుడు పనులు, హత్యలు, ఇంకేంటండి అబద్ధాలు, తర్వాత వ్యభిచారం చేసినవి అన్ని పాపాలు, ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ ఆయన శరీరం మీద వేసుకొని సిలువ అనే మ్రాణం మీద మోసాడు. సిలువ అనే మ్రాణం మీద మోయక ముందే యేసు ప్రభుకి ఏం చేశారు? ముందు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. రక్తం కారిపోతుంది. వీపు మీద 39 కోడా దెబ్బలు కొట్టారు. ఒక కోడా దెబ్బ కొడితే వీపు చీల్చబడుతుంది, రక్తం చిందించబడుతుంది, అక్కడ చిందించబడుతుంది. ఆ చీల్చబడ్డ వీపు మీద ఆ సిలువ పెట్టారు. ఆయన మీద ఆ సిలువ మోసాడు. ఇది వేసుకోవడం మనం చూడలేదు కానీ యూదులు ఎదురుష్టం పెట్టారంటే యూదులు చాలా అందరూ శిష్యులందరూ చూస్తారు వేసుకో. అవును కదా? యూదులు మంచి హైట్ ఉంటారంటే 6 feet హైట్ ఉంటారు, మంచి కాళ్ళు ఉంటాయి, చక్కటి ముక్కు, చక్కటి కళ్ళు, చాలా అందమైన యేసుక్రీస్తు ప్రభు రక్తం కాచి తల నుండి
వారు అవుతున్నారు. యేసుక్రీస్తు వారు అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మన పాపాలు, మనందరి పాపాలు తమ దేహం మీద వేసుకుని, శరీరం మీద వేసుకుని, సిలువని మ్రాల మీద మోసి తన అమూల్యమైన రక్తాన్ని చెల్లించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్తం ద్వారా మనకేమొస్తుందంటే పాపక్షమాపణ. మనకు పాపక్షమాపణ అనేది వస్తుంది. ఈ రక్తం ద్వారా మనం పాపక్షమాపణ. ఒక్కసారి మనం నాకు ఇచ్చిన అంశం చూస్తే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే నేను చెప్తానండి. మనము పాపాల విషయమై చనిపోయి, మనం కూడా చనిపోవాలి. పాపాల విషయం మనం కూడా చనిపోవాలి. మన పాపాలు మోసుకుంది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడ వేసుకున్నాడండి? శరీరం మీద వేసుకున్నాడు. శరీరం మీద వేసుకుని ఏం మూసాడైనా 150 కేజీలు బరువు నాకేళ్ళు మూసాడండి. మనం కూడా ఆయన మన పాపాల విషయం చనిపోతే మనం కూడా మన పాపాల విషయం చనిపోవాలి. అంటే విడిచిపెట్టాలి మన పాపాలు. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, నీతి విషయమై జీవించినట్టు. మనం కూడా నీతి విషయం జీవించినట్టు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను బ్రాల మీద మోసుకొని, దేవుని మోసాడండి. బ్రాల మీద మోసాడు. రాను సిలువనది ఒక చెక్కతో తయారైన రాను, ఆ బ్రాల మీద మోసాడు. యేసుక్రీస్తు ప్రభుత్వంతో పాటు ఇద్దరు దొంగలు కూడా వేశారు సిలువ కదండి. యేసు ప్రభు ఒకరికి వేశారు ఆ సిలువ. అంటే ఆ దేశంలో తప్పు చేస్తే ఏంటంటే సిలువ వేస్తారు. మన దేశంలో తప్పు చేస్తే ఏం చేస్తారు? ఉరిశిక్ష చేస్తారు. మన దేశంలో తప్పు చేస్తే ఏం చేస్తారమ్మా? ఉరిశిక్ష చేస్తారు. ఆ దేశంలో తప్పు చేస్తే ఏం చేస్తారు? సిలువ వేస్తారు. సో యేసుక్రీస్తు ప్రభుత్వం ఇక్కడ తొందరగా సిలువ వేశారు కదా. సరే, ఇందులో 4 విషయాలు ఉన్నాయి. మన పాపం విషయంలో మనం చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. ఒకటి, యేసు ప్రభువు మన పాపాలను రాని మీద మోసాడు. తర్వాత ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత. ఆయన పొందిన గాయాలు ఎలాంటి భయంకరమైన గాయాలు పొందాడని ప్రభు యేసుక్రీస్తు వారి గాయాలు చూస్తే చాలా భయంకరమైన గాయాలు పొందాడు యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి ఆలోచించండి. మొదటి పెట్టాడు. నేను చూశానండి, ముళ్ళు వరుసలు ఇంత బాగా ముళ్ళు సన్నగా గుర్తులు ఇంత బాగా దాన్ని ఇక్కడ నొక్కారు. నొక్కితే ఏమైనా గుచ్చుకుపోయి మొత్తం అంతా రక్తం అన్ని గాయాలు పొందారు. ఆ గాయాల సేవతో మీకు స్వస్థత వచ్చింది. ఈరోజు అనారోగ్యంగా ఉంటే మీకు స్వస్థత వస్తుంది. ఓకే, ఈ 4 విషయాల గురించి ఒకసారి మనం చెప్పుకోండి. 4 విషయాల గురించి ఫస్ట్ చూస్తే, మన పాపములను మ్రానుపై మోసెను. మన పాపములను మ్రానుపై మోసెను. మన పాపాలంటే చెప్పిన మాట వినకపోవడం, అబద్ధాలు చెప్పడం, అమ్మకి అబద్ధం చెప్పడం, నాన్న అబద్ధం చెప్పడం, స్కూల్ టీచర్కి అబద్ధం చెప్పడం, కాలేజీ లెక్చరర్స్కి ఎవరికైనా కానీ అబద్ధం. ఏమో పిల్లలు, మా పిల్లలే ఏమో లేట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అంట. అయితే ట్రాఫిక్ జామ్ అని వీళ్ళే జామ్ అయ్యారు. మా స్టూడెంట్స్ అక్కడ జామ్ అయ్యి ఏదో కాలేజీ లేట్ వచ్చారంటే ట్రాఫిక్ జామ్ మేడం కొడితే ఖచ్చి అబద్ధం. ఒక తప్పుకి 10 అబద్ధాలు చెప్తారు. 10 అబద్ధాలు చెప్పేవాడు. అది మనకు అలవాటు అయిపోయింది. మంచినీళ్ళు తగినట్టు అబద్ధాలు చెప్పడం పాపం, చెప్పిన మాట వినకపోవడం పాపం. తర్వాత మనకి చెడ్డ ఆలోచనలో చెడ్డ, ఇప్పుడు వాట్సాప్లో ఫేస్బుక్లో చెడ్డ చెడ్డ విషయాలు వస్తాం చూడడం తప్పు, ఇది పాపం. ఇవన్నీ పాపాలే కదా. మన పాపాల గురించి యేసు ప్రభు వారు ఏంటంటే మన పాపలను రాళ్ళ మీద మోసాడు. అక్కడ పిక్చర్ చూడండి, రాళ్ళ మీద మోసాడు, సిలువ మీద మోసాడు. 150 కేజీలు బరువు సిలువ మీద మోసాడు. దీనికి ఒకసారి మనం రిఫరెన్స్ చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతడంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొందేంత వరకు తన ప్రాణాన్ని పెట్టాడండి. ఎవరండి ఈ లోకంలో మీకోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? ఈ లోకంలో ఎవరైనా మీకోసం ప్రాణం పెట్టారా? చెప్పండి. ఎవరైనా చెప్పండి. నాకు ఎవరు నా కోసం పెట్టరా? ఈ లోకంలో ఎవ్వరు కూడా మన కోసం ప్రాణం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కడ మీ కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. మరణం పొందేంత వరకు తన ప్రాణం పెట్టాడు. దేని మీదండి? సిలువ. తన మన పాపాలను శరీరంలో చేసుకుని సిలువను మోసి రక్తం కాచాడు.
తర్వాత యెషయా గ్రంథంలో 53:5 చూసినట్లయితే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమములు అంటే మన చెడ్డ పనులు అంటే చెప్తున్నాడు అని చెప్పి వాటి పనులన్నీ మనం చేసే పనులన్నీ చెడ్డ పనులే. ఎందుకని మన రక్తంలో ఆదాము గారి రక్తం ప్రవహిస్తుంది కాబట్టి అన్ని చెడ్డ పనులు చేస్తాం, ఆటోమేటిక్గా చేసేస్తాం. ఆటోమేటిక్గా అమ్మకాలు వేస్తాం, ఆటోమేటిక్గా అన్నీ చేసేస్తాం. పక్కన మంచి డ్రెస్ వేసుకుంటే తీసుకుని కూడా పక్కన చేసి అప్పో ప్రమాణం చేసేస్తాడు. అన్ని అసూయ కక్ష చాలా ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసి కదా. ఎన్ని పాపాలు మన అతిక్రమం బట్టి యేసు ప్రభు గాయపరచబడ్డాడు. మన దోషమును బట్టి నలగొట్టబడ్డాడు. కాబట్టి యేసు క్రీస్తు వారు నలగొట్టబడ్డాడండి. మన పాపాల విషయంలో నలగొట్టబడ్డాడు. శరీరం నడినెత్తి నుండి అధికార వరకు ఆయన నలగొట్టబడ్డాడు. మొల కిరీటం పెట్టారు, రక్తం కాకుండా వీపు కింద 39 దెబ్బలు కొట్టారు, వీపు చీల్చబడింది, దాని మీద సిరివేశారు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఎందుకు? మన పాపాలని మన మీద శరీరం వేసి మానపై పోసి అమూల్యమైన రక్తం చెల్లించి మన పాపాలను క్షమించడానికి ఆయన చేసిన కార్యం. రెండవది చూస్తే మన పాపం విషయమే మనం చనిపోవాలి. అందులో చూడండి 1 Petrus 2:24 పాపం విషయమే చనిపోవాలి. మన పాపం విషయం మనం చనిపోవాలి. 2 Corinthians 5:14-15 చూస్తే 2 Corinthians 5:14-15 చూస్తే ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతినందును, ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతినందు. ఒకడంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొందారు, రక్తం చిందించి మృతి పొందారు. కనుక అందరూ మృతి పొందించడమేయో మనము మృతి చెందాం. మన పాపాలు ఆయన మోసుకొని మృతి పొందారు. మనము మృతి చెందాడు. జీవించేవారు తీస్తున్నారు మీరు. ఇక మీదట మీకోసం జీవించద్దు. ఎవరి కోసం జీవించాలి? మీకోసం మరణం చెంది సజీవుడై లేచాడే ఆ యేసు ప్రభు కోసం జీవించాలి. ఎవరి కోసం జీవించాలండి? మీకోసం మరణించి సజీవుడై లేచాడు సారా ఆ యేసు క్రీస్తు ప్రభు వారి కోసం అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 5:14-15 చెప్పడం జరిగింది. అవునండి. అంటే మనం కూడా చనిపోయాం. యేసు ప్రభు మన పాపాలను మోసి ఆయన చనిపోయి తిరిగి మరి లేచాడు. మన పాపాల విషయంలో మనం కూడా చనిపోయి రావాలి. అంటే నీకున్న గర్వం విషయంలో చనిపోవాలి. మన శరీరంలో నచ్చిన గర్వం విషయంలో చనిపోవాలి. చనిపోవాలంటే నా గర్వాన్ని పోగొట్టాలి, నా గర్వాన్ని విడిచిపెట్టాలి. నాకున్న పొగరు, నాకున్న గర్వం, నాకున్న దుర్నీతి, నాకున్న అసూయ, నాకున్న అన్ని విషయాలు నేను చనిపోవాలి. అన్ని పోగొట్టుకోవాలి, విడిచిపెట్టాలి. దాని అర్థం అది మనలో సమస్త దుర్నీతి చెడ్డ కార్యాలన్నింటినీ విడిచిపెట్టాలి. అదన్నమాట. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 2:20 చూస్తే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరు? మనం కూడా సిలువ వేయబడ్డావా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. యేసుక్రీస్తు కావాల్సి సిలువ వేశారంటే మనం కూడా సిలువ వేయబడ్డా. ఎందుకు? మన పాపాల కోసం సిలువ వేయబడ్డాడు. మన పాపాల కోసం సిలువ వేయబడ్డాడు కాబట్టి మనం కూడా సిలువ వేయబడ్డాడు. ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా నేను జీవించున్నాను. ఆయనతో పాటు నేను సిలువ వేయబడ్డాడు కాబట్టి నాకు ఎవరు జీవిస్తానండి? యేసుక్రీస్తు వారు మాత్రమే జీవిస్తున్నాను. తర్వాత రోమా 6:13 చూసినట్లయితే, రోమా పత్రిక 6:11 చూసినట్లయితే మరియు మీ అవయవాలు అంటే అసలు చూడండి, మీ కళ్ళు, మీ నోరు, మీ చెవులు, చేతులు, ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద హార్ట్, అన్ని పార్ట్స్, కాళ్ళు, ఇవన్నీ మీ దేహంలో అవయవాలు. ఈ అవయవాలు చాలా చెడ్డ పనులు చేస్తాను. ఈ కళ్ళు మీద చూస్తారు, చెడ్డ పనులు చూస్తూ ఉంటారు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, తర్వాత ఎక్కడెక్కడ ఉంటాయి, చెడ్డ ఉంటాయి. అవన్నీ చూసుకుంటాను. ఈ కళ్ళు, ఈ నోరు చూస్తారు. అప్పుడు చాలా చెడ్డ, ఇష్టం వచ్చినట్టు
చేయవద్దు. అవునా కదండి? ఇక మైండ్లో ఉన్న ఆలోచనలు ఉంటాయి. అప్పో పక్కన ఎక్కకుండా పడతావా, అదేంటి పెద్ద కాకుండా నేను మొదలైపోయాయి, ఎందుకు లేదు నేను ఎందుకంటే చెప్తుంటాను ఏమని. అవునా కదా? చాలా ఆస్వాదిస్తారు. ఈ చేతులు మంచి పని చేసినాయా లేదా, మీ చేతులు చెడ్డ పని చేస్తున్నాయా, మీ చేతులు మంచి పని చేస్తున్నాయా లేదా ఆలోచించుకోవడం. ఒకసారి మీ కాళ్ళు ఎక్కడ దగ్గర నడుచుకుంటూ పోతారు, ఎక్కడ పోతారు? పాపం చేయడానికి వెళ్తున్నావా, మంచి పని చేయడానికి వెళ్తున్నావా? దేహంలో ఉన్న అన్ని అవయవాలు ఏం చేస్తున్నాయి? దేవుడు సృజించిన దేహం ఇది. మట్టితో తయారు చేసి బొమ్మను తయారు చేసి మీలో జీవాత్మ ఊదిన దేహం ఇది. కనుక మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనలుగా పాపములకు అప్పగించద్దు. ఈ అవయవాలన్నింటినీ దుర్నీతి అనే చట్టములనే సాధనాలకు ఉపయోగించబడాలి. పాపాలని అప్పగించవద్దు, పాపాన్ని మనం అప్పగించకూడదు. ఇచ్చిన ప్రతి అవయవాన్ని పాపానికి దుర్నీతి కొరకు అప్పగించకూడదు. అయితే మృతుల్లో ఉండేది సజీవం అనుకొని, మనం మృతి పాపాలను చనిపోయి సజీవం అనుకొని మిమ్మల్ని మీరే దేవుడికి సమర్పించుకోవాలి. మన దేవుడు సమర్పించుకోవాలంటే మన అవయవాన్ని ఎవరికి సమర్పించాలి? దుర్నీతిని వదిలేసి దేవునికి సమర్పించుకోవాలి. తర్వాత వాటిని చూస్తే మీ అవయవములను నీతి సాధనాలను, అంటే నీతికి సంబంధించిన పని చేయండి. కళతో నీతి పని చేయండి, మీ నోటితో నీతికి సంబంధించిన మాట మాట్లాడండి, మీ చేతులతో నీతి పని చేయండి, కళతో నీతి పని చేయండి. మొత్తం దేహం అంతతో నీతి సంబంధించిన సాధనాలను ఉపయోగించాలి. కానీ దుర్నీతి సాధనాలను మనం పాపానికి అప్పగించకూడదు. ఒకసారి ఆలోచించుకుంటాం, మనం ఏ రకంగా ఉపయోగిస్తున్నామా దేహంలో భాషని? దుర్నీతికి అప్పగిస్తున్నామా, నీతికి అప్పగిస్తున్నామా? ఒకసారి అందరూ ఎవరికి వాళ్ళే పరీక్షించండి. నెక్స్ట్ రెండోది అయిపోయింది. మూడో దానికి వచ్చినప్పుడు, మూడో పాయింట్ వచ్చినప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మన పాపాలు మనం విడిచిపెట్టేస్తామో, యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం చనిపోయారు కాబట్టి ఆ పాపాలన్నీ యేసు ప్రభు గారు మనం విడిచిపెట్టేసి, ప్రభు నేను పాపనని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన పాపాలని మనం ప్రభు నీ పాపనైన ఒక్క మాట అని చెప్పి మన పాపాలన్నీ రోజు ఒక్కరోజు జ్ఞాపకాలి. మీరు 5 ఏళ్ళ వయసు అనుకో, 5 ఏళ్ళు చేసి గుర్తురావాలి, ఒకరోజు గుర్తొస్తారా? రోజు గుర్తొస్తాయి. ఆ రోజు గుర్తొచ్చినవి ప్రతిరోజు ఒప్పుకోవాలి, పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకొని యేసు ప్రభుని హృదయంగా చేసుకున్నట్లయితే అప్పుడు ఏం చేస్తున్న పాపాలను తీసివేయబడతాయట. అబ్బా ఇంత పైన పాపం చేస్తే ఎన్ని తీసేస్తాడట. ఎవరండి? దేవుడు. యేసుక్రీస్తు పాపాలన్నీ తీసుకెళ్తున్నాడు. అది కీర్తనలు 103:12 చూసినట్లయితే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తూర్పు ఉంటే పడమటి ఎక్కడో ఉంటుంది. మన పాపాలను ఎంత దూరపరిచాడు? తూర్పుకి పడమటికి ఎంత దూరం నాకు దూరపరిచాడు మన పాపాలను. ఎప్పుడైతే మీ పాపాలు ఒప్పుకుంటారో, యేసు ప్రభువు మన పాపాలు క్షమించబడతాయో, ఆయన మన పాపాలన్నీ తీసివేస్తాడు. తీసివేసి ఎక్కడ తీసుకెళ్తాడు? తూర్పుకి పడమటి ఎంత దూరమో మన అతిక్రమాన్ని అంత దూరపరిచున్నాడు, దూరపరిచేస్తాడు యేసుక్రీస్తు. తర్వాత ఇంకా 7:19 చూసినట్లయితే, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధంలో పడవేతువు. మన పాపాలను ఎక్కడ పడేస్తాడండి? ఈ పాపాలు ఒప్పుకొని దేవుడిని ఒప్పుకున్నట్లయితే, పాప క్షమాపణ వచ్చినట్లయితే మన పాపాలు తీసుకెళ్ళి సముద్రంలో అగాధంలో పడేస్తాడు. నా తప్పుడు పనులన్నీ సముద్రంలో అగాధంలో పడేస్తాను. ఇంకా కావాల్సింది ఏంటండి? ఇంకా కావాల్సింది ఏంటి? అప్పుడు వెంటనే మనం ఏమన్నా నీతి విషయమై జీవించాలి. మూడో పాయింట్, నీతి విషయమై జీవించాలమ్మా. నీతి విషయమై జీవించినట్లు ఫస్ట్ పాయింట్ ఏంటండి? ప్రభు యేసుక్రీస్తు వారు మన పాపములను ప్రాణంగానే మోసను. రెండో పాయింట్ ఏంటండి? మన పాపాల విషయమై చనిపోవాలి. మూడో విషయం, ఎప్పుడైతే మనం పాపాల విషయం మనం విడిచిపెట్టేస్తామో మనకి పాపాలు తీసివేయబడతాయి. అప్పుడు మన మూడో విషయం ఏంటంటే, ఏదో చేస్తాం నీతి విషయమై మనం
నీతి విషయమై జీవిస్తాం. సరే, నీతి విషయంలో జీవించాలి. నీతిగా జీవిస్తున్నారా? అందరూ ఏమవసరం చాలా మంది ముందు కూర్చున్నారు. నీతిగా జీవిస్తున్నారా? చెప్పండి, నీతిగా జీవిస్తున్నారా? నీతిగా జీవించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు వినండి ఒకసారి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఒకసారి చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్నారు, నా మాట వింటే, అంటే యేసు ప్రభు వారు మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు. ఎవరు యేసుక్రీస్తు పంపింది? ఎవరండి? యెహోవా దేవుడు. అనగా ఎవరు పంపించారు? తెలియదు. ఈ లోకానికి ఎవరు పంపించారు? ఈ లోక పాపాలు మోస్తానికి ఎవరు పంపించారు? తండ్రి యెహోవా దేవుడు ఈ లోకానికి పంపించాడు యేసుక్రీస్తు ప్రభు. అవునా కదండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. సరే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నా మాట విని నన్ను పంపిణీ వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందును. నిత్య జీవం వస్తున్నాడు. ఈ నిత్య జీవం ఎప్పుడైతే మీకు వస్తుందో వాడికి తీర్పులో మీద రాట. ఎవరైతే పాపాలు క్షమించబడ్డారో వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారు. అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన పాపాలు ఒప్పుకొని బాధ పొంది రక్షింపబడితే నిత్య జీవం వస్తుంది మనకి. నిత్య జీవంలో వస్తే మీరు తీర్పులోకి రాక, చూడండి, వాడి తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. ఏమని చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు నా మాట విని నన్ను పంపిన నా తండ్రి అయిన యెహోవా దేవుని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం, నిత్యం జీవిస్తూ ఉంటాం. చనిపోయినా సరే జీవిస్తూ ఉంటాం. చనిపోయిన వెంటనే ఆత్మ ఎక్కడికి ఈ లోపల ఉందా? నా శరీరంలో ఏమో చెప్పండి ఒకసారి. శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ శరీరం దేంతో తయారు చేయబడి చెప్పారండి? మట్టితో. ఇది మట్టి అయిపోద్ది, పురుగుపడుతుంది. తర్వాత చచ్చిపోయినాడు, పురుగుపడుతుంది, మట్టి అయిపోద్ది. ఈ ఆత్మ చనిపోగానే ఇమ్మీడియట్గా వెంటనే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, ఇంకోటి నరకం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెళ్ళిపోతుంది ఆత్మ. నువ్వు రక్షించబడి మారు మనసు పొందినట్లయితే పరలోకానికి వెళ్తుంది ఆత్మ. నువ్వు రక్షించబడకుండా మారు మనసు పొందకుండా నరకంలోకి వెళ్తుంది. నరకం అంటే నిత్య అగ్ని. నువ్వు తెలిసినదే ధనవంతుడు లాజరుగా తెలిసినదా? ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు? నిత్య అగ్నిలోకి వెళ్ళి కాలుతా ఉన్నాడు. అయ్యా లాజరు ఒక్క నీరే నాలుగు మీద వేసాడా? ఇద్దరికి మధ్య అనువాదం. అబ్రహాం రోమియో లాజరు ఉన్నాడు చక్కగా కూర్చుని, ఈయన ఎక్కడ ఉన్నాడు? నరకంలో కాల్చబడుతున్నాడు. కాబట్టి ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది? తన నిత్య జీవనం. నువ్వు దేవుని మందు విశ్వాసం వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మన పాపాలు నిలుపుకొని మారు మనసు రక్షణ పొందినట్లయితే నిత్య జీవాన్ని పొందుకుంటాము. మనం నిత్య జీవాన్ని పొందుకొని వాడి తీర్పులోనికి రావాలి. నిత్య జీవంలో వచ్చిన తీర్పులు లేక మరణం నుండి జీవంలోకి మనం మన పాపాల విషయం మనం చెప్పుకోవాలి. కానీ మన పాపాల విషయం యేసుక్రీస్తు ప్రభావం చనిపోయి మనం జీవిస్తాం. ఈ మరణం మనం చనిపోయినప్పటికీ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తామంటే రక్షించబడినట్లయితే పరలోకానికి వెళ్తాం. రక్షించబడకపోతే నరకం వెళ్తాం. ఒకసారి ఎవరు అన్నారు నాతో, ఏమీ లేదు, చచ్చిపోయినాక మానవసం పొందుతారు. చచ్చిపోయినాక ఈ శరీరం ఉండదు, నోరు ఉండదు, మాట ఉండదా? మాట ఉండదండి. నోరు ఉండదా? మాట ఉండదా? శరీరం ఉంటావు. శరీరంలో ఆత్మ బయటకి ఫ్రాక్షన్ సెకండ్లో బయటకు వెళ్ళిపోవాలి. నువ్వు బయటకు వచ్చినాక చచ్చినాక పాపం ఒప్పుకునేది ఏంటిగా లేదు. నో ఛాన్స్ లేదుగా. ఈ అవయవం నీ శరీరం ఇక్కడే ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా పాప క్షమాపణ లేదు. ఇక బ్రతికి ఉన్నప్పుడే పాప క్షమాపణ ఉండాలి. బ్రతికి ఉన్నప్పుడే దేవుని గారు పాపాలు ఇవ్వాలి. సమస్యలు విడిచిపెడితే ఆయన ఏం చేస్తారంటే మనకి నిత్య జీవం ఇస్తాను. చెప్తున్న మాటలు యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే యేసు చెప్పిన ఆ మాట విన్నా వీరి పంపిణీ వాడిని విశ్వాసం వాడు
నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నీతి యేసుక్రీస్తు వారు జీవించాలి. మనం నీతిగా జీవిస్తున్నావా లేదా? ఈ లోకం అంతమైపోయే రోజు దగ్గరకు వచ్చేయండి. ఎక్కడ చూసినా ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం ఇప్పటికి 25 రోజులు దాటిపోయింది ఆగల. రష్యా వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఉక్రెయిన్లో కూడా న్యూక్లియర్ బాంబులు రెడీ ఉన్నాయి. జస్ట్ ఆ న్యూక్లియర్ బాంబు నొక్కారనుకో హోల్ ప్రపంచంలో పెట్టి మనిషి వచ్చింది. మొత్తం ఒకే ఒక నిమిషంలో న్యూక్లియర్ బాంబు వేశారంటే అవుట్. ఒకవేళ మనం చనిపోతే నిర్ణయించుకోవాలి. ఈ రోజే నిర్ణయించుకోవాలి, ఈ విషయాన్ని నిర్ణయించుకోవాలి. ఏది జరిగినప్పటికీ నా మరణ వచ్చినప్పటికీ నేను ప్రభు దగ్గరికి వెళ్తాను. ఒకరి ప్రభు చేతిలో వచ్చి చనిపోయినా నేను ప్రభు దగ్గరికి వస్తాను. ఒకవేళ ప్రభు మధ్యాహ్నం వచ్చినా సరే ప్రభు దగ్గరికి వెళ్తాను. నేను నిరీక్షణతో ఉండాలి, రెడీగా ఉండాలి. 4వ విషయం చూసినట్టయితే 4వది ఏంటమ్మా? ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. 4 మాటలు 1 పేతురు 2:20 విషయాలు ఉన్నాయి. చూసుకున్నాను ఇంటికి వెళ్ళాలి. 4 విషయాలు ఉన్నాయి. ఆయన పొందిన గాయాలు తల మీద పెట్టిన వలకిరీటము, వీటి మీద 39 గొడ్డ దెబ్బలు, చేతులు మేకులు, కాళ్ళ మేకులు. ఆ గాయముల చేత మన శరీర స్వస్థత కలుగుతుంది. మనకి ఎప్పుడు వచ్చినా స్వస్థత ఉంటున్నామంటే ఈ గాయాల నిమిత్తమైనా ఎంతో బాధపడతాయి. సిలువలో గాయాలు పొందిన ప్రభువైన యేసుక్రీస్తు, అందుకే నీకు స్వస్థత వస్తుంది. నీకు శారీరక స్వస్థత వస్తుంది, అదే కాకుండా ఆత్మీయ స్వస్థత కూడా వస్తుంది. ఆయన పొందిన గాయాల చేత మీకు శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత 2 వస్తున్నాయి. కాబట్టి ఈరోజే రక్షణ దినం. 4 పాయింట్స్ చెప్పాను. మొదటి పాయింట్ ఏంటంటే మన పాపం విషయమై యేసుక్రీస్తు వారు పాపంలో మానుకొని మోసారు. 2వది మన పాపాల విషయం మనం చనిపోవాలి. 3వది మన నీతి విషయమై జీవించాలి. 4వది ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత. ఇవన్నీ కూడా 24వ వచనంలో ఉన్నాయి. కాబట్టి రక్షించబడ్డారు, మారుమనసు పొందారా? రోజులు గడిచిపోతుంది, ఉంటారు అందరూ. ప్రభు రాకడ దగ్గరగా ఉందండి. ప్రభు రాకడ దగ్గరగా ఉంది. 2వ రాకడ దగ్గరగా ఉంది. ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు, సునామీలు, మరి కరోనా, తెగుళ్ళు, ఇవన్నీ యొక్క ఏంటనుకున్నారు? 2వ రాకడ గుర్తులు. 2వ రాకడకి సమీపంలో ఉన్నప్పుడు యేసు ప్రభు 2వ రాకడ వచ్చి మధ్యాహ్నం నిలబడితే మన లాభపడే సంఘస్థులు అందరూ ఎత్తపడాలి. అందరూ ఎత్తపడాలి. అందరూ ఎత్తపడి ఇష్టమేనా లేదా చెప్పండి. ఒక మాట చెప్పండి. ఎత్తపడి ఇష్టమేనా? యేసు ప్రభు చూద్దాం అనుకుంటా లేదా? నాకైతే చాలా ఆశ ఉంది. ఎప్పుడు యేసు ప్రభు చూద్దాం నాకు ఆశ ఉంది, చాలా ఆశ ఉంది. అవునా కదండి? ఒకవేళ మధ్యాహ్నం ప్రభు కింద వస్తాడండి, యేసు ప్రభు కింద రాడు. 2వ రాకడ మధ్యాహ్నం వస్తే రెప్పపాటు నిలబడాలని కళ్ళు మూసి చేసేటప్పుడు మధ్యాహ్నం వెళ్ళిపోవాలి. మాత్రం రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే డ్రెస్ వేసుకున్నా, డ్రెస్ తీసుకుంటా రెడీగా ఉన్నాం. నీ హృదయం సరిగా ఉందా? మారుమనసు పొందగా, పాపాలు ఒప్పుకున్నావో, రక్షించబడ్డావా? రెప్పపాట మధ్యాహ్నం 1000 ఏళ్ల పరిపాలన మధ్యాహ్నంలో యేసు ప్రభు దూతల సమూహాన్ని వేసుకుని ఆర్పాటంగా రాబోతున్నాడు. ప్రధాన దూత భూగోళితో ఆర్పాటంతో మధ్యాహ్నానికి రాబోతున్నాడు. ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలను తన శరీరం మీద వేసుకున్నాడు, రక్తం చెందించాడు, రక్షణ కార్యం జరిపించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి తిరిగి మళ్ళా వస్తాడు. ఎందుకు? రక్షించబడిన ఆపరలపేటలోని సంఘస్థులందరినీ తీసుకెళ్ళాలి. నేను ఒక కార్యం చేసి వెళ్ళిపోయా, రక్షణ కార్యం అయిపోయింది. ఇప్పుడు మనం వస్తున్నా. ఎందుకు? ఇందులో ఉన్న నీతిమంతుడిని, ఇందులో ఉన్న పాపాలు క్షమించబడిన వారిని, రక్షించబడిన వారిని, మారుమనసు పొందిన వారిని తీసుకెళ్ళడం కోసం యేసుప్రభుకి వెళ్దామండి. వెళ్దామా? చూద్దామా? యేసుప్రభు చూద్దామా? ఆ యేసుప్రభుని చూద్దామా? నీ పాపాలు శరీరం మీద వేసుకుని, ఇంటి మీద వేసుకుని మోసాడు ఆయన.
ఎరగబోతే అంటే వెలిగిపోయిన వీపు మీద సిలువ 180 కేజీల బరువున్న సిలువ వేసుకుని మోసాడండి. అమూల్యమైన వెలకట్టలేని రక్తం, అది మూల్యం చెల్లించిన రక్తం. అమూల్యమైనది మూల్యం చెల్లించిన రక్తాన్ని చెల్లించాడండి. ఈ లోకంలో మనకి ఎవరిని చెల్లించారా? ఆయన వస్తున్నాడు. అది రెడీ, అది రెడీ. నేడే రక్షణ దినం. ఒకవేళ మరణం వచ్చినట్లయితే మా మాస్టర్ బాబాడు 25 years బాయ్ 4 కిలోలు ఇక్కడ నొప్పుకున్నాడంటే చచ్చిపోయాడు. 25 years బాయ్ ఇక్కడ నొప్పి వేసి చచ్చిపోలేదు 4 కిలోలు. నేను అనుకున్నా ఈ మరణానికి వయసు నిమిత్తలేదు, మా వయసు ఏమిలే, మరణం వస్తే ఎవరికే వచ్చేస్తాం. ఈ మధ్యకాలంలో చూసారండి, మరి గౌతమ్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ వేసుకున్నాను. ఇక్కడ దుబాయ్ వెళ్ళాడు, వచ్చాడు. తెల్లవాడికి 52 ఏళ్ళ వయసు, గుండెలు నొప్పులున్నా చనిపోయాడు. చాలా మంది సడన్ డెత్, సడన్ ఒకరు చనిపోతే వెళ్తాం పనిలో పడతారు. మధ్యాకాశంలో వస్తే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాలి? యేసుప్రభుకి వెళ్ళాలి. ఒకవేళ కింద ఉన్నట్లయితే ఎవరిని కింద పరిపాలన చేసేది? యాంటీ క్రైస్ట్. ఈ భూమి మీద యాంటీ క్రైస్ట్ పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన చేసినప్పుడు రేషన్ ఇవ్వాలన్నా, కారు పెట్రోల్ కొట్టాలన్నా, బియ్యం నూనె ఇవ్వాలంటే ఈ నుదుటి మీద 666 ముద్ర వేసుకోమని చెప్తారు. అది వేసుకుంటేనే మీకు బియ్యం ఇస్తాడు, కారుకి వేసుకోవడం, పెట్రోల్ కొట్టాలి. అది వేసుకుంటే మనం నమ్మలేక పోతాం. ఏంటి నీ బాధ పెట్టడానికి చచ్చిపోవాలనుకుంటే విషయం తాగిన సావరాలి. ఏది కావాలి? కింద ఉండడం కావాలా? ఎత్తపడడం కావాలి. విడవడం కావాలా? ఎత్తపడడం కావాలా? ఈరోజే ఈ క్షణమే నిర్ణయించుకున్నాం. నేడే రక్షణ దినం. ఈ క్షణమే రక్షణ దినం. ఈ క్షణమే మన పాపాలు ఒప్పుకున్నాము. యేసుప్రభు గారు మనం యేసుప్రభు వస్తే బిడడానికి రెడీగా ఉన్నాం. అక్కడ చనిపోయిన బయట చనిపోవచ్చు. ఎందుకంటే చనిపోతే ఎంత ఉంది లోపల. కాబట్టి ఆపరపేట సంఘస్థులందరూ యేసుక్రీస్తు నామములో ఎత్తబడి ఉంటారు. పరలోకాలు వినాలి. ప్రభు మన పాపాలన్నీ తన శరీరంలో వేసి సిలువను బాణం మీద మోసి తన అమూల్యమైన రక్తాన్ని నీ కోసం నా కోసం తెచ్చించారు. అదే నా కాపీ కదే. మన పాపమును సిలువపై మోసుకునేను మాట్లాడాలి. సిలువను నా మీద మోసి అమూల్యమైన రక్తాన్ని ఎవరన్నా మన కోసం ఒక అంత రక్తం చిందించారు. ఎవరన్నా ఈ లోకంలో మీకోసం ఎవరన్నా ప్రాణం పెట్టారా? ప్రభు యేసుక్రీస్తు పెట్టారు మీకోసం, నా కోసం. కాబట్టి నేడే రక్షణ దినం. అందరూ రక్షించబడాలి, మారుమనస్సును పొందాలి. మనమందరూ ఆపరపేట సంఘస్థులు అందరూ పరలోకాలు దేవుడు సహాయం చేయడానికి ఆమె అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు తెలుస్తూ సంఘస్థులను తెలుస్తూ సమస్యలు జీవిస్తున్నాను. యేసుక్రీస్తు కావాలి. దహన బలి నీకు మరియు దైవ బలి